వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలోని 24వ అధ్యాయంలోని 2వ భాగంలో ఉన్నాం. పూర్వం చూశారు, ప్రచేతసులకు శివుడు దర్శనమిచ్చి ఒక స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఆ స్తోత్రం ఏమిటో చూద్దాం. మైత్రేయ ఉవాచ. ఇత్యనుక్రోశ హృదయో భగవానాహతాన్ శివః బద్ధాంజలీన్ రాజపుత్రాన్ నారాయణ పరోవచః. ఓ విదురా, నారాయణ పరాయణుడు దయాళువు అయిన శంకర భగవానుడు తన ఎదుట అంజలి ఘటించి నిలిచియున్న రాజకుమారులకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. శ్రీ రుద్రవాచ. జితం త ఆత్మవిద్ధు విద్ధుర్యస్వస్తయే స్వస్తిరస్తు మే భవతా రాధసారాధం సర్వస్మా ఆత్మనే నమః. పరమాత్మ, నీ దర్శనము శ్రేష్ఠులైన ఆత్మజ్ఞానులకు శుభములను చేకూర్చును. దానివలన నాకును శుభములు కలుగుగాక. నీవు సర్వదా నిరతిశయ పరమానంద స్వరూపుడవు. ఇట్టి సర్వాత్మకుడవు ఆత్మస్వరూపుడవు అయిన నీకు నమస్కారము అన్నాడు. నమః పంకజనాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయాంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మనే. శ్రీహరి, నీవు సమస్త సృష్టికి మూలకారణుడవు. భూత సూక్ష్మములకును సర్వేంద్రియములకును నీవే నియంతవు. నీవు శాంతస్వరూపుడవు, నిర్వికారుడవు. స్వయం ప్రకాశుడవైన వాసుదేవుడవు, నీకు నమస్కారము. వాసుదేవాయ సంకర్షణ ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః. ఈ నాలుగిట్లో ఉన్న గొప్పతనం అది నామాల్లో. నీవు అవ్యక్త స్వరూపుడవు, ఆది మధ్యాంతరహితుడవు. లోకములను నీలోనే లీనమునర్చుకొనున్నట్టి సంకర్షణుడవు. సకల ప్రాణులలో అంతరాత్మస్వరూపుడవై జ్ఞాన ప్రమోదము చేయువాడవు, నీకు నమస్కారము అన్నాడు. నమో నమో నిరుద్ధాయ ఋషికేశేంద్రియాత్మనే
నమః పరమహంసాయ పూర్ణాయ నివృతాత్మనే స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషతే నమః. నమో హిరణ్యవీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే నమ ఊర్జైషే త్రయ్యాః పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజోబలాయ చ అర్థలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరివర్చసే ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. ఓ దేవా, నీవు జ్ఞానేంద్రియములకును అంతఃకరణమునకును అధిష్ఠాతవు, అనిరుద్ధుడవు, అజ్ఞానాంధకారమును పారత్రోలునట్టి సూర్యుడవు, వృద్ధి క్షయములు లేని పరిపూర్ణుడవు, నీకు పదే పదే నమస్కారములు. ఓ పురుషోత్తమ, స్వర్గమోక్షములకు ద్వారము నీవే, నిత్యము పవిత్ర హృదయములయందు నివసించుచుండు నీకు నమస్కారము. దివ్య పరాక్రమ శోభితుడవు, చతుర్హోత్ర రూప యజ్ఞకర్మకు సాధనము నీవే, దానిని విస్తరింపజేయు అగ్నిహోత్రుడవు నీవే, నీకు నమస్కారము. పితృదేవతల అన్నస్వరూపముకు ఊర్జము నీవే, దేవతల అన్నస్వరూపముకు ఈశ నీవే, అందరికీ పోషకుడవు చంద్రుడవు నీవే, వేదత్రయమునకు ప్రభుడవు నీవే, సకల ప్రాణులకు తృప్తి నొసంగునట్టి జలము కూడా నీవే, నీకు నమస్కారము. సమస్త ప్రాణుల యొక్క దేహములు పృథ్వీ విరాట్ పురుషుడవు నీవే, ముల్లోకములకు రక్షణను ఇచ్చునట్టి శారీరక మానసిక ఇంద్రియ శక్తి స్వరూపుడవు వాయుదేవుడవు నీవే, నీకు నమస్కారము. గుణముల చేత శబ్దముల చేత సమస్త పదార్థ జ్ఞానము కలిగించువాడవు నీవే, బహిరంతర్భేదములను తెలుపునట్టి ఆకాశస్వరూపుడవు నీవే, పుణ్యకర్మల ఫలితముగా ప్రాప్తించు పరమ తేజోమయములైన స్వర్గ వైకుంఠాది లోకములు నీవే, నీకు పదే పదే నమస్కారములు. పితృలోక ప్రాప్తిని కలిగించు ప్రవృత్తి మార్గము నీవు, ఉత్తమలోక ప్రాప్తికి సాధనమైన నివృత్తి మార్గము నీవు, అధర్మ ఫలస్వరూపము దుఃఖదాయకము అయిన మృత్యువు నీవే, అట్టి నీకు నమస్కారము. నమస్తాశిషామీశమనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ శక్తిత్రయ సమేతాయ మీఢుషేహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే దర్శనం నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితం రూపం ప్రియతమం స్వానాం సర్వేంద్రియగుణాం జనం. ఓ జగన్నాథ, నీవు పురాణ పురుషుడవు, సాంఖ్యమునకు యోగమునకు అధిష్ఠాతమైన కృష్ణ భగవానుడవు, జీవుల మనోరథములను ఈడేర్చువాడవు, నీవు సాక్షాత్తు మంత్రమూర్తివి, ధర్మస్వరూపుడవు, నీ జ్ఞానశక్తి ఏ విధముగాను కుంఠితము కాదు, అట్టి నీకు పదే పదే నమస్కారము. నీవు కర్త కరణము కర్మ అను శక్తిత్రయమునకు ఆశ్రయుడవు, అహంకారమునకు అధిష్ఠాత అయిన రుద్రుడవు నీవే, నీవు జ్ఞాన క్రియాస్వరూపుడవు, నీ నుండియే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అను 4 విధములకు వాక్కులు వ్యక్తమవుతాయి, అట్టి నీకు నమస్కారములు. ప్రభు, భక్తులకు నీ దివ్య రూపము అత్యంతము ప్రియమైనది, భక్తుల ఆరాధనలు అన్నియును నీ దర్శన భాగ్యము కొరకే. నీ భవ్యరూపము కళ్యాణ గుణములు సమస్త ఇంద్రియములకును పరితృప్తిని ఒసంగును, అట్టి మహిమాన్వితమైన నీ రూపము దర్శించుటకై మేము నిరీక్షించుతున్నాము, మాకు దర్శనము ఇమ్ము. స్నిగ్ధ ప్రావృద్ఘనశ్యామం సర్వ సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహుం సుజాత రుచిరాననం పద్మకోశపలాశాక్షం సుందరభ్రూసునాసికం సుద్విజం సుఖపోలాస్యం సమకర్ణ విభూషణం ప్రీతిప్రహసితాపాంగం అలకైరుపశోభితం లసత్పంకజ కించల్కదుకూలం మృష్టకుండలం స్ఫురత్కిరీటవలయహారనూపురమేఖలం శంఖచక్రగదా పద్మమాలా మన్యుత్తమర్ధిమత్ సింహస్కంధత్విషో బిభ్రత్సౌభగగ్రీవకౌస్తుభం శ్రియానపాయిన్యా క్షిప్తనికషాస్మోరసోల్లసత్ పూరరేజగ సంవిఘ్నవలివల్గులదోలలోదరం పతి సంక్రామయద్విశ్వం నాభ్యావర్తగభీరయా. స్వామి, నీ దివ్యమంగళ విగ్రహము స్వచ్ఛమైనది, వర్షాకాలమునందలి మేఘము వలె శ్యామవర్ణ శోభితము, సకల సౌందర్యరాశి దీర్ఘములైన నీ చతుర్బాహువులు సొంపైనవి. నీ ప్రసన్నవదనము సర్వమనోజ్ఞము,
నేత్రములు కమలదళముల వలె విశాలములు, కనుబొమల అందచందములు అమూల్యములు. నాసిక తీరైనది, పలువరుసలు అద్భుతములు, చెక్కిళ్ళ నిగనిగలు నీ ముఖ శోభను ఇనుబడింపజేయుచుండును. కర్ణాభరణ శోభలు అద్వితీయములు పురుషోత్తమా. నీ దరహాసములు, కదగంటి చూపులు అనుగ్రహపూర్ణములు. చూడముచ్చట గొలుపుచుండెడి నీ పాలభాగమునందలి ముంగురులు నిరుపమానములు. అప్పుడే వికసించిన కమలమునందలి కింజల్కముల వన్నెలతో పోటీ పడుచుండెడి నీ పీతాంబర వైభవములు వర్ణనాతీతములు. స్వచ్ఛములైన స్ఫటికముల కాంతులను వెలార్చుచుండు నీ మణికుండలముల మిలమిలలను ఎంతని వర్ణింపగలము. నీ కిరీటకాంతులు, కంకణముల వన్నెలు, హారముల ధగధగలు, అందెల తడుకులు, కడిసూత్రము యొక్క తళతళలు అత్యంత మనోహరములు. చతుర్భుజముల యందు పొందికగా మరియున్న శంఖ చక్ర గదా పద్మముల శోభలు, కంఠముల అలంకృతములైన వనమాల కౌస్తుభముల కాంతులు నీ దివ్యమంగళ విగ్రహమునకు నీరాజనములిస్తూ ఉంటాయి. సింహస్కంధద్విషో బిభ్రత్సోభగ్రీవ కౌస్తుభం ధ్రియానపాయిన్యా క్షిప్త నికషాస్మోరసోల్లసత్ పూరరేజగ సంవిఘ్నవలివల్గుదలోదరం పతి సంక్రామయద్విశ్వం నాభ్యావర్తగభీరయా. ఓ పరమపురుష బలిష్టములై కాంతులీనుచుండెడి నీ భుజస్కంధములు మెరసిపోవుచుండెడి కేసరములు గల మృగరాజు యొక్క భుజ శోభలను మించి ప్రకాశించుచుండును. మెడయందలి కౌస్తుభమణి తన కాంతిపుంజముతో నీ దివ్య కంఠమునకు అందములను అద్దుచూ నిన్ను సేవించుచుండును. నీ హృదయమునందు సంతతము నివసించుచుండునట్టి లక్ష్మీదేవి యొక్క కాంతులతో విలసిల్లుచుండెడి నీ వక్షస్థలము బంగారు గీతలు గల గీటురాతిని తిరస్కరించుచుండునో దేవా. వళిత్రయముతో ఒప్పుచున్న నీ ఉదరము ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కదలాడుచూ గాలికి అటునిటు చలించుచున్న రావిరేగు వలె అలరారుచుండును. సుడిగుండం వలె సుడులు గలిగి గంభీరముగా నుండి నీ నాభి తన నుండి ఉత్పన్నమైన విశ్వమును మరల తనలోనికి చేర్చుకొనుచున్నదాయనున్నట్లు ఒప్పుచుండును. శ్యామశ్రోణ్యధిరోచిష్ణుదుకూల స్వర్ణమేఖలం సమచార్వం హ్రిజంఘోరు నిమ్నగాను సుదర్శనం పదాశరత్పత్న పలాశరోచిషానఖద్యుభిర్నోంతరఘం విధున్వత పదర్శయ స్వీయమపాస్తసాధ్వసం పదం గురో మార్గ గురుస్తమోజుషాం ఏతద్రూపమనుధ్యేయమాత్మశుద్ధిమభీప్సతాం యద్భక్తి యోగో భయతస్వధర్మమనువిష్ఠతాం. జగద్గురు, అజ్ఞానాంధకారములో పడి కొట్టుకుపోవు వారులకు సన్మార్గ ప్రదర్శకుడవు. నీ పాదములు శరత్కాలమునందలి పద్మముల వలె నిర్మలములైనవి. పాదముల వ్రేళ్లు తామర దళముల వలె అలరారుచున్నవి. నీ పాదము అద్భుతమైన నఖకాంతులతో ఒప్పారుచున్నది. ఓ దయామయ, అట్టి నీ దివ్యపాదము మా అంతఃకరణముల యందలి పాపములను పారద్రోలును. మా భయమును పారద్రోలునట్టి నీ పవిత్ర పాదములను మాకు దర్శింపజేయుము. ఓ శ్రీహరి, అంతఃకరణ శుద్ధిని అభిలషించు మా వంటి వారికి నీ దివ్య మంగళ రూపము అనుష్ఠానము ధ్యానింపదగినది. తమ తమ ధర్మములను అనుష్ఠించు వారికి భక్తి యోగమే అభయమునిచ్చును. చాలా ఆసక్తికరమైన విషయం. తమ తమ ధర్మములను అనుష్ఠించు వారికి భక్తి యోగమే అభయం ఇస్తుంది. భవాన్ భక్తిమతాలభ్యో దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిద్గతి తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయా ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః యత్ర నిర్విష్టమరణం కృతాం తో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్యశౌర్య విస్ఫూర్జిత భ్రువా క్షణార్ధేనాపి తులయేన స్వర్గం నా పునర్భవం భగవత్సంగీసంగస్య మర్త్యానాం కిముదాశిషః. ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తూ భక్తిలో ఉన్నవారిని ఆయన కటాక్షిస్తున్నాడన్నది ఒక అండర్లైన్, ఒక గీత గీసుకుని చెప్పుకోవలసిన మాట. ఓ పరమపురుష, దేహాత్మ భావమును వీడని మానవులకు నీవు దుర్లభుడవు, పరమభక్తులకు మాత్రమే నీవు లభ్యుడవు. అంతేకాదు, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు కూడా నీ దర్శనమునకై ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు.
పరమజ్ఞానులకును నీవే శరణ్యుడవో దేవా. సత్పురుషులకును దుర్లభమైన అనన్యభక్తి ద్వారానే భగవదనుగ్రహము ప్రాప్తిస్తుంది. ఇతరముల ఉపాయములచే నీ అనుగ్రహము దుర్లభం. అనన్యభక్తి ద్వారా నిన్ను ఆరాధించిన వాడు నీ పాదములను శరణు వేడుటయే తప్ప వేరేది నువ్వు కోరుకొనడు. ఓ శ్రీహరి, మిగుల శౌర్యోత్సాహములు గల యముడు తన బొమ్మముడితోడనే విశ్వమును విధ్వంసమునొప్పగల సమర్థుడైనప్పటికీ యముడు కూడా నీ పాదములను శరణుదొచ్చిన భక్తుని పట్ల తన ప్రతాపమును చూపక మిన్నకుండును. ఓ పురుషోత్తమ, నీ పాదములను శరణుదొచ్చిన అనన్యభక్తుని తోడి సమాగము క్షణకాలమైనను చాలును. దానితో స్వర్గసుఖములు గాని పునరావృత్తిరహితమైన మోక్షము గాని ఏ విధముగాను సమానము కావు. ఇంక నశ్వరములైన రాజ్యభోగాదుల విషయము చెప్పనేలా. అథానఘాంఘ్రేస్తవ కీర్తితీర్థయోః అంతర్బహిస్నాన విధూతపాత్మనాం భూతేష్మనుక్రోశసు సత్వశీలినాం స్యాత్సంగమోనుగ్రహ ఏచనస్తవ. పరమపురుష, పాపహరములైన నీ పాదపద్మముల కీర్తిని పారవశ్యముతో భజించుటచే లభించిన అంతఃశుద్ధి ప్రభావమునను నీ దివ్య పాదముల నుండి ఉద్భవించిన పునీత జలములలో మునకలు వేయుట వలన ప్రాప్తించిన బాహ్యశుద్ధి మహత్వము చేతను భక్తజనుల సకల పాపములను ప్రక్షాళితములగును. ఫలితంగా వారిలో భూతదయ వెల్లివిరియును. సత్వస్వభావములు అడ్డుకాని గుణములు నిండారును. ఓ పరమాత్మ, అట్టి మహాపురుషులతోడి సాంగత్యమును మాకు ప్రసాదింపుము. అదియే మా పాలిట నీ పూర్ణానుగ్రహమగును. నయస్య చిత్తం బహిరర్ధ విభ్రమం తమో గుహాయాం చ విశుద్ధమావిశత్ యద్భక్తియోగానుగృహీతమంజసా మునిర్విచష్టేనను తత్ర తే గతిం యత్రేదం యజ్యతే విశ్వస్మిన్నవభాతి యత్ తత్వం బ్రహ్మపరం జ్యోతిరాకాశమివ విస్తృతం యో మాయయేదం పురురూపయా సృజద్విభర్తి భూయక్షపయత్య విక్రియః యద్భేదబుద్ధిः సదివాత్మదుస్థయా తమాత్మతంత్రం భగవన్ ప్రతీమహి. క్రియాకలాపైరిదమేవ యోగిన శ్రద్ధాన్వితాః సాధు విజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చ త ఏవ కోవిదాః. త్వమేక ఆజ్యః పురుషः సుప్తశక్తిస్తయా రజస్సత్వతమో విభిద్యతే మహానహం ఖం మరుదగ్నివార్ధరాః సురర్షయో భూతగణా ఇదం యతః. ఓ శ్రీహరి, ఈ యందలి పరమ భక్తి యొక్క ప్రభావమున అనుగ్రహీతులైన భాగవతోత్తముల చిత్తము ఎంతైనూ పరిశుద్ధమవుతుంది. అట్టి చిత్తము మరల శబ్దాది బాహ్య విషయముల చుట్టూను భ్రమింపదు. అంతేకాదు, అది అజ్ఞానాంధకార రూపమాయందు చిక్కుపడదు. మననశీలులైన అట్టి మహాత్ములకు నీ స్వరూపతత్వము అవలీలగా బోధపడును. సర్వేశ్వర, నీ పరబ్రహ్మతత్వము చిదాత్మకమైన ఈ జగత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తత్వమే జగత్తునందు అంతటను భాషించుచున్నది. అది ఆకాశం వలె సర్వవ్యాప్తమైనది. పరమ ప్రకాశమయ పరబ్రహ్మతత్వము నీవే. ఓ పరమాత్మ, నీ మాయ బహురూపాత్మకమైనది. ఈ మాయ ద్వారానే నీవు ఈ విశ్వమును సృజించుచున్నావు, పాలిస్తున్నావు, మరల దానిని లయమునర్చుచున్నావు. కానీ ఆ మాయా ప్రభావము నీపై ఏమాత్రమూ ఉండదు. నీలో ఎట్టి వికారములను కలుగవు. కానీ ఆ మాయా కారణముగా జనులలో భేదబుద్ధి ఏర్పడి సత్యముగా భాషించుచున్నది. కానీ పరమాత్ముడవగు నీ యందు అది తన ప్రభావమును ప్రదర్శించుటకు అసమర్థమైనది. నీవు పరమ స్వతంత్రుడవు అని మాకు బోధపడుచున్నది. ఓ దేవా, పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణము అను వాటికి నీవే ప్రేరకుడవు. కర్మకాండ నిష్ణాతులు తమ సిద్ధిని పొందుటకై నీ సగుణ రూపమును అనేక పూజా పద్ధతులతో నిన్ను మిగుల శ్రద్ధగా ఆరాధిస్తారు. అట్టివారే వేదశాస్త్రముల యందు నిజముగా విద్వాంసులు. ఓ పురుషోత్తమ, నీవే ఆది పురుషుడవు. సృష్టికి పూర్వము నీ మాయాశక్తి నీలోనే లీనమై ఉంటుంది. ఆ మాయాశక్తి ద్వారానే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను భేదములు ఏర్పడుతున్నాయి. అనంతరము ఆ గుణముల నుండియే మహత్తత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, దేవతలు, ఋషులు మున్నగు వారి తోడను ఇంకను సమస్త ప్రాణులతోడను కూడిన జగత్తు ఉత్పన్నమవుచున్నది. సృష్టం స్వసత్యేదమను ప్రవిష్ట
చతుర్విధం పురమాత్మాంశకేన అధో విదుస్తం పురుషం సంతమంతఃభుంక్తే హృషీకైర్మధుసారగం యః స ఏష లోకార్దిచండవేగో వికర్షసి త్వం ఖలు కాలయానక భూతాని భూతైరరుమేయ తత్వో ఘనావలీర్వాయురిష్భావిషక్ష్యః ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసం త్వమప్రమత్తః సహసాభిపద్యసే క్షుల్లేలిహానో హిరివాకుమంతకః కస్త్వత్పదాబ్జం విజహాతి పండితో యస్తేవ మానవ్యయమానకేతనః విశంకయాస్మద్గురురర్చతి స్మ యద్విభో వినోపపత్తిం మనవశ్చతుర్దశ అథ త్వమసినో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తమకూర్తశ్చిద్భయాగతిః ఇదం జపత భద్రం వో విశుద్ధా నృపనందనాః స్వధర్మమనుతిష్ఠంతో భగవత్యర్పితాశయాః తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వస్థితం పూజయధ్వం గుణం తశ్చ ధ్యాయం తశ్చాసకృద్ధరిం. నీవు నీ మాయాశక్తిచే సృష్టించిన జరాయుజములు, అండజములు, శ్వేతజములు, ఉద్భిజములు అను 4 విధములకు శరీరముల యందు అంశరూపమును ప్రవేశిస్తావు. తేనెటీగలు తాము ఉత్పన్నము చేసిన తేనెను తాము ఆస్వాదించున్నట్లు అంశరూపమున ఆ శరీరముల యందున్న నీవు ఇంద్రియముల ద్వారా విషయ సుఖములను అనుభవిస్తావు. నీ అంశనే పురుషుడు లేక జీవుడు అని పేర్కొంటారు. నీ తత్వజ్ఞానము అనుమాన ప్రమాణము ద్వారానే తెలియబడును. ప్రళయకాలము ఆసన్నమైనప్పుడు వాయువు తన తీవ్ర వేగముచే మేఘములను మటుమాయ చిమనర్చినట్లు కాలస్వరూపుడవైన నీవే నీ ప్రచండ వేగముచే ఆకాశము మొదలగు భూతములచే పృథ్వీ మొదలగు భూతములను ఇటునటు కదులుస్తూ ఉపసంహరించి నీలో లీనమనుర్చుకొందువు. జీవుడు మోహగ్రస్తుడై సర్వదా సాంసారిక కృత్యములను గూర్చియే సతమవుతుంటాడు. అందువలన అతడు పేరాసలో చిక్కుకుని విషయలోలుడై ఉంటాడు. నీవు మాత్రము నిరంతరము అప్రమత్తుడవై ఆగలిగొని నాలుకలు చాచియున్న సర్పము ఎలుకను వలె కాలస్వరూపుడవై అతని హఠాత్తుగా మింగివేస్తావు. ఓ పరమ పురుష, నిన్ను ఆదరింపక అనగా నిన్ను పూజింపక కాలమును జద్ధపుచ్చినచో ఆయువు క్షీణించుచుండునని ఎరింగిన జ్ఞాని నిన్ను పూజింపక మానడు. ఆ కారణము చేతనే బ్రహ్మదేవుడును 14 మనువులును శ్రద్ధగా నిన్ను ఆరాధించారు. పరబ్రహ్మ పరమాత్మ ఈ విధంగా జగత్తంతయు ఉగ్రస్వరూపుడైన కాలపురుషుని భయముతో వ్యాకులమై ఉన్నది కనుక ఈ తత్వము నెరింగిన మాకు నీవే ఆశ్రయుడవు, అభయప్రదాతవు. ఓ రాజకుమారులారా, మీరు నిర్మల భావముతో స్వధర్మములను ఆచరించుచు పరమాత్మయందే చిత్తములను లగ్నమునొచ్చి ఈ స్తోత్రాన్ని జపించండి. భగవంతుడు మీకు శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. భగవంతుడు సకల ప్రాణుల హృదయముల యందును అంతర్యామయ్యై విలసిల్లుచున్నాడు. మీ అంతఃకరణముల యందున్న ఆ శ్రీహరిని నిరంతరము స్తుతించుచు ధ్యానించుచు పూజించండి. యోగా దేశ ఉపాసాద్య ధారయంతో మునివ్రతాః సమాహితధియః సర్వ ఏతదభ్యసదాధృతాః. నేను మీకు యోగాదేశ స్తోత్రమును వినిపించి ఉన్నాను. ఈ స్తోత్రం పేరు యోగాదేశ స్తోత్రం అండి. మీరు దానిని మనస్సునందు ధారణ చేయండి. మునివ్రతమును పాటించండి. ఏకాగ్రహిత్తులే సాదరంగా దీనిని అభ్యాసం చేయండి. భృగ్వాదీనామాత్మజానాం శుశ్రూక్షుః సంశుశ్రూక్షతాం తే వయం నోదితాః సర్వే ప్రజా సర్గే ప్రజేశ్వరాః. అనేన ధ్వస్తతమసః శుశ్రూష్మో వివిధాః ప్రజాః అథేదం నిత్యదాయుక్తో జపన్నమహితః పుమాన్ అచిరాశ్రేయ ఆప్నోతి వాసుదేవ పరాయణః. శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్వ్యసనార్ణవం. య ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవం అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ విందతే పురుషో ముష్మాద్యద్యదిచ్ఛత్య సత్వరం మద్గీత గీతా సుప్రీతా శ్రేయసామేకవల్లభాత్. ఇదం యఃకల్య ఉత్థాయ ప్రాంజలి శ్రద్ధయాన్వితః శృణుయాత్ శ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబంధనైః. గీతం మయేదం నరదేవ నందనాః పరస్య పుంసః పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రధీయస్తపో మహత్ చరధ్వమంతే తత ఆప్స్యథేప్సితం.
ప్రజాపతులైన మరీచ్యాదులకు ప్రభువైన బ్రహ్మదేవుడు పూర్వం తన సృష్టిని విస్తరింపజేయగోరాడు. అంతటా అతడు సృష్టి విస్తారములకు తోడ్పడునట్టి తన పుత్రులకు భృగువు మొదలైన మాకు ఈ స్తోత్రమును ఉపదేశించాడు. ప్రాణులను సృష్టించుటకై బ్రహ్మదేవుడు ప్రజాపతులమైన మాకు ప్రేరణ కూర్చాడు. మేమందరము ఆయన ఆదేశించిన ఈ స్తోత్రాన్ని పఠించాము. అప్పుడు మా అజ్ఞానము తొలగిపోయింది. అనగా సృష్టి రచనా జ్ఞానము కలిగింది. అనంతరము మేము వివిధములకు ప్రాణులను సృష్టించాము. రాజకుమారులారా, ఇప్పుడును వాసుదేవ పరాయణుడైన వాడు ఏకాగ్రచిత్తముతో ఈ స్తోత్రమును నిత్యము జపించినచో అతడు శీఘ్రంగా శ్రేయస్సును పొందుతాడు. ఈ లోకమున శ్రేయస్సాధనములన్నింటిలోనూ మోక్షదాయకమైన ఆత్మజ్ఞానము సర్వశ్రేష్టము. ఈ ఆత్మజ్ఞానమైనది నౌక సహాయమున మానవుడు ఇతర ఉపాయములచే దాటశక్యము గాని అపారమైన సంసార సాగరమును అవలీలగా దాటవచ్చును. భగవద్గీతలో వచ్చిన శ్లోకం కూడా. జ్ఞానప్లవేనేవ వృజినం సంతరిష్యసి అంటాడు శ్రీకృష్ణుడు. శ్రీహరిని ఏ విధముగా సేవించినను ఆ పురుషోత్తముని ప్రసన్నుని చేసుకునుట సులభ సాధ్యము కాదు. కానీ నేను తెలిపిన ఈ స్తోత్రమును సావధానుడై సాధకుడు భక్తి శ్రద్ధలతో పఠించినచో ఆ పరమ పురుషుడు సులభంగా అనుగ్రహిస్తాడు. సకల పురుషార్థములను ప్రసాదించువాడు ఆ శ్రీమన్నారాయణుడే. నేను పఠించిన ఈ స్తోత్రమును స్థిరచిత్తముతో గానము చేసిన సాధకుని యొక్క మనోరథములను అన్నింటినీ ఆ జగన్నాథుడు ఈడేర్చును. ఉషక్కాలమునందే మేల్కొని ప్రాంజలి అయి అత్యంత శ్రద్ధతో ఈ స్తోత్రమును వినినవాడు, ఇతరులకు వినిపించినవాడు సకల కర్మబంధముల నుండి విముక్తుడవుతాడు. రాజకుమారులారా, పరమ పురుషుడైన ఆ పరమాత్ముని స్తోత్రమును నేను మీకు వినిపించాను. దీనిని మీరు ఏకాగ్రచిత్తముతో జపించుచూ తపమును ఆచరించండి. మీ తపస్సు పూర్తి అయినంతనే మీ కోరికలు ఫలించును అన్నాడు పరమశివుడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్వింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. నమో వెంకటేశాయ శుద్ధజ్ఞానస్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.